మహబూబ్నగర్ జిల్లాలో డిసెంబర్ 14న నిర్వహించబోయే సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తొలి రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు హరగోపాల్ గారు, కార్యవర్గ సభ్యులు, ఈసీ మెంబర్సు, తర్వాత ఆహ్వాన సంఘపు మహబూబ్నగర్ స్థానిక మిత్రులు అందరూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ అందరి ప్రాతినిధ్యం ఉన్నది, రాష్ట్రాల ప్రాతినిధ్యం, ఇది రాష్ట్ర సభలు. అందువలన ఈ ఆహ్వాన సంఘంలో మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా మొత్తము తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆహ్వాన సంఘంలో సభ్యులున్నారు. అందరి ఉమ్మడి ప్రయత్నం నుంచి ఈ సభలు విజయవంతం కావాలి. తర్వాత దీన్ని మహబూబ్నగర్ జిల్లాలో పెట్టడం ఎందుకనంటే ఇది కేంద్రీకరణ మీద దెబ్బ కొట్టాలనేటువంటిది సమూహం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అంటే సంస్థలు కానీ ఇప్పుడు కేంద్రీకరణనే మనం వ్యతిరేకిస్తున్నాం, రాజ్యాంగబద్ధమైన కేంద్రీకరణ ఒకే ఆలోచన అని. అట్లాగే సంస్థలు కూడా కేవలం ఎప్పుడు చూసినా ఒక రాజధానులలోనో లేకపోతే ప్రధానమైనటువంటి జిల్లాల్లోనో జరుగుతూ ఉండటం సరైంది కాదు. అవి ఏ సంవత్సరం కూడా ఇంకొక జిల్లాలో జరగాల్సిందే. అంటే మనం 33 ఏళ్ళు మనం ఈ సమూహం నిలుస్తుందని అనుకుందాం. 33 సంవత్సరాలు 33 జిల్లాలలో రాష్ట్ర సభలు జరుగుతాయి. ఇది మన సంకల్పం. అది ఎందుకనంటే అక్కడున్న ప్రజల దగ్గరికి మనం పోవాలి. వాళ్ళు ఈ భావాలను అంటే ప్రతి వాళ్ళు దీన్ని సొంతం చేసుకోవాలి. సమూహ ఒక్కరిదో ఇద్దరిదో ముందు చొరవ చూపిన వాళ్ళదో కాదు. ఎందుకంటే ఇది మనము నలుగురిలోకి తీసుకుపోవలసినటువంటి ఒక అనివార్యమైన చారిత్రక సందర్భం నుంచి ఒక నలుగురు ముందు పడి ఉండొచ్చు. చర్చోపచర్చలు చేశాము. ఇవన్నీ అయిన తర్వాత వచ్చిన ఈ సంఘము ఇది ప్రతి వాళ్ళది కూడా. కానీ ఏ గ్రామంలోని సమూహం నాది, నేను సమూహకి ఏం చేయగలను అంటే అర్థం ఏమిటంటే నా జీవితం విలువలతోటి నిలబడడానికి నేనేం చేయగలనని అనుకుంటా నేను. అందుకని మన చుట్టూ ఉన్న జీవితం కొంత భద్రవంతంగా ఉండడం కోసం ఒక ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను వినగలిగిన నిరంజన్ చక్కటి మాటలు చెప్పాడు. అంటే గణతంత్రం అంటే ఏమిటి ఇవన్నీ కూడా తను వివరించాడు. అంటే ప్రతి మనిషికి తనకున్నటువంటి అభిప్రాయాలను చెప్పటానికి అవకాశం ఉండటం. కేవలం మతమే కాదు, మతంతో పాటు మతాన్ని కంట్రోల్ చేశామంటే అన్నింటినీ కంట్రోల్ చేసినట్లే, మన వాక్ స్వాతంత్రాన్ని కంట్రోల్ చేసినట్లే, మనం ఇంకెక్కడికైనా పోవడానికి ఉండేటువంటి స్వాతంత్రాన్ని చేసినట్లే. అంటే మన జీవితానికి పరిధులు నిర్ణయించబడటాన్ని ఏ స్వేచ్ఛా మానవులు అంగీకరించరు. అందుకని మనకు పరిమితులు లేని ప్రపంచం మనది. ఈ ప్రపంచం ఒక విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించేటువంటి వాళ్ళం మనం. ఆ రకంగా సమూహ రాష్ట్ర మహాసభలు ఈసారి మహబూబ్నగర్లో జరుగుతాయి. మహబూబ్నగర్ మిత్రులందరూ, అక్కడున్న సాహిత్య సంఘాల వాళ్ళందరూ కూడా వెంటనే ఈ ప్రతిపాదన ఈసీలో మేము అనుకొని దానిని అక్కడ మిత్రుల కొంతమందికి చెవిన వెయ్యగానే, ముఖ్యంగా మా ఈసీ మెంబర్సే నిరంజన్ అండ్ ఉదయమిత్ర ఇద్దరు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాళ్ళిద్దరూ ఈ ఐడియాని అక్కడికి తీసుకెళ్లారు. ఈసీలో జరిగిన నిర్ణయాన్ని జరిగితే అక్కడున్న సాహిత్య బృందాలు, సామాజిక బృందాలు, తర్వాత ఉపాధ్యాయ తదితర ప్రజాస్వామిక సంస్థలన్నీ కూడా దానిని ఏకగ్రీవంగా ఆమోదించాయి, ఆహ్వానించాయి. ఆ మేరకు ఈ రోజున ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో మేము లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి సాహిత్యం అనే అంశం మీద సభలు జరుగుతాయి. 2 ప్రసంగాలు ఉంటాయి. ఒకటి స్థానిక సాహిత్యం మీద, పాలమూరు సాహిత్యంలో ప్రజాస్వామిక జీవన సంస్కృతి ఎట్లా ఉందనేటువంటి దాని మీద కూడా ఒక పేపర్ ఉంటుంది. ఈ సభలని విజయవంతం చేయవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని భిన్న ప్రజలకు ఈ పిలుపు పోవాలి అని చెప్పి ఈ రోజున హైదరాబాద్లో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం. దీనికి అన్ని జిల్లాల నుంచి చొరవతోటి మనుషులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు తరలి రావాలని ఈ రోజున పత్రిక, మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.